మీ వైఫ్ గోల్డ్ కొనమని గొడవ చేస్తుంది అయితే చాలా మంచి విషయం. వెంటనే కొనేసేయండి మీ దగ్గర ఉన్న డబ్బుల్లో కొంత భాగం. సో గోల్డ్ కొనేటప్పుడు మాత్రము సగం రా గోల్డ్ అంటే బిస్కెట్ రూపంలో కొనండి, సగం ఆర్నమెంట్ రూపంలో కొనండి. అలా కొంటే చాలా కలిసి వస్తుంది. ఆర్నమెంట్స్ లో మీకు దాదాపు 5% నుంచి 28% వరకు పోతుంది డిజైన్ ని బట్టి. అదే బిస్కెట్ రూపంలో కొంటే యాజ్ ఇట్ ఈస్ మీకు డబ్బులు వచ్చేస్తాయి. మీరు గోల్డ్ లో డబ్బులు పెడితే మంచిదా, లేకపోతే ల్యాండ్ పైన డబ్బులు పెడితే మంచిదా, లేకపోతే స్టాక్స్ లో డబ్బులు పెడితే మంచిదా, ఎఫ్డీలో డబ్బులు పెడితే మంచిదా? నా అభిప్రాయం మాత్రం ఎఫ్డీలో పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే 6% 7% అది డబల్ త్రిబుల్ అయ్యే లోపు మీ ఖర్చులు అదే రూపంలో పెరిగిపోతాయి. దానివల్ల లాభం లేదు. దానివల్ల మీ దగ్గర ఒక 10 లక్షలు ఉంటే దాంట్లో 3 భాగాలు చేసేసి ఒక 30% గోల్డ్, ఒక 30% వచ్చేసి ల్యాండ్ పైన, ఒక 30% వచ్చేసి మీరు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం అటు ఇటుగా మీరు చేసేసుకోవచ్చు. 33% మీరు చేసుకోవచ్చు. ల్యాండ్ అనుకోండి, మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కుంటే చాలా రోజులు ఆగితే చాలా ఎక్కువ లాభం వచ్చేది ఉంది. ఫ్యూచర్ లో అగ్రికల్చర్ కి డిమాండ్ బాగా పెరగబోతుంది. ప్లస్ ప్లాట్స్ కొన్నా, ఇంకేదన్నా కొన్నా, దూరంలో తక్కువ వచ్చే ల్యాండ్ కొంటే మాత్రం మీకు మంచి అప్రిషియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే మీరు పెళ్లి అవ్వాల్సిన అమ్మాయిలు కానీ ఎవరైనా ఉన్న వాళ్ళ ఎడ్యుకేషన్ కి ఒక 10-20 ఇయర్స్ తర్వాత అప్రిషియేషన్ రావాలంటే ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. కొంత భాగం గోల్డ్ కూడా మంచిది. గోల్డ్ అంటే తీసుకొని వెళ్లి మధ్యరాత్రి వెళ్ళి ఎవరికైనా ఇచ్చినా కూడా డబ్బులు ఇచ్చేస్తారు, లేదా కుదవ పెడితే ఇన్స్టిట్యూషన్స్ లో మీకు డబ్బులు ఇచ్చేస్తారు. ల్యాండ్ మార్కెట్ లో పెడితే వెంటనే పోదు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ల్యాండ్ కి మాత్రం విపరీతమైన అప్రిషియేషన్ రాబోతుంది. తర్వాత స్టాక్స్ మీరు పడ్డప్పుడు కొని పెరిగినప్పుడు అమ్మాలి. స్టాక్స్ లో మనకు జరిగే ప్రాబ్లం ఏంటంటే, మనకు డబ్బులు అవసరమైనప్పుడు పడ్డప్పుడు కొంటే లాస్ లో వెళ్తాం. సో మీకు ఇది స్టాక్స్ లో పెడితే పర్లేదు, నాకు ఏం అవసరం ఉన్నా పర్లేదు అనుకున్న అమౌంట్ మాత్రం అక్కడ పెట్టండి. ఇంకా పెద్ద అమౌంట్ మాత్రం, చాలా పెద్ద అమౌంట్ పిల్లలకు కానీ ఫ్యూచర్ యూజర్స్ కి ల్యాండ్ లో పెట్టండి. ఇప్పుడు పడితే అప్పుడు అమ్మేసేయాలి అంటే మాత్రం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది. సో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం నా కేపీ బిజినెస్ ని ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.